హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బగారా రైస్ మటన్ కర్రీ. బగారా రైస్ మటన్ కర్రీ రెండు ఒకేసారి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో పూర్తిగా చూసేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందు మంచి తాజా మటన్ తీసుకొని పక్కన కడిగి పెట్టుకోవాలి. అప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 చెంచాలు ఆయిల్ వేసుకొని 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 చెంచా మటన్ మసాలా పౌడరు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మటన్ వేసుకోవాలి. అందులో మటన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు ఆ మటన్కి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని పాన్కి మూత పెట్టాలి. బాగా కలుపుకున్న తర్వాత పాన్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోగా మనం మిక్సీ జార్లోని కొద్దిగా కొబ్బరి ముక్కలు, దోసపప్పు, టమాటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోగా విజిల్స్ పూర్తయి ఉంటాయి. ఒకసారి మూత తీసినట్లయితే మనకి మటన్ మెత్తగా ఉడుకుతుంది. లేదంటే మళ్ళీ కొన్ని విజిల్స్ వేయించండి. ఈలోగా పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయలు వేసి నూనెలో వేసి వేగనివ్వాలి. పక్కన బగారా రైస్ కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసి మీరు వీడియోలో చూస్తున్నటువంటి మసాలా సామాన్లు అన్నీ కూడా వేసుకొని కొద్దిగా జీరా వేసుకొని మనం అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటూ పక్కన ఉన్న కర్రీ కోసం మనం పెట్టినటువంటి ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకుంటూ ఒకవైపు ఇది కూడా చూస్తూ ఉండాలి. ఈలోగా ఆ పాన్లోనే పేస్ట్ చేసినటువంటి ముద్ద మనం అందులో వేసుకోవాలి. మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ మరో పక్క ఈ ఉల్లిపాయలు, మసాలా సామాన్లు అన్నీ వేసాం కదా, అది కూడా మనం చూసుకోవాలి. 2 వైపులా చూసుకుంటూ అలాగే బగారా రైస్ పాత్రలో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ కొరకు బాగుంటుంది. బగారా రైస్ చాలా టేస్ట్గా వస్తుంది. వేసుకుని అలా కలుపుకుంటూ పక్కనే ఉన్నటువంటి మరి పాన్లో మనం ఆ పేస్ట్లోని మటన్ కూడా వేసుకోవాలి. ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టినటువంటి ఆ మటన్ అందులో వేసుకొని మటన్ మనం ఒక 75-80% ముందుగానే పాన్లో ఉడికించాం. ఇప్పుడు ఈ పాన్లో వేసుకొని పేస్ట్లో కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఈసారి మూత పెట్టి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకొని ఈసారి మూత పెట్టి మనం 15 నుంచి ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు మనం బాయిల్ చేయాలి. కూర తయారవుతుంది. ఈలోగా మనం బాస్మతి రైస్ని బాగా కడుక్కొని బిర్యానీ పాత్రలో వేసుకోవాలి. ఈ బగారా రైస్ పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక
ఒక 15-20 నిమిషాలు మనం ఉంచినట్లయితే మనకి బగారా రైస్ రెడీ అవుద్ది. ఈలోగా మటన్ కర్రీ కూడా మనం ఒకసారి మూత తీసి చూసుకుంటే 10 నిమిషాల తర్వాత మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. మటన్ కర్రీ గుమగుమలాడుతుంది. ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి తీసి మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు 15-20 నిమిషాల తర్వాత బిర్యానీ కూడా మరి బగారా రైస్ కూడా మనకి తయారవుతుంది. మరి కొంచెం పలుకు మీద ఉన్నట్లయితే మరొక 5 నిమిషాలు మూత పెట్టి చూసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్గా బగారా రైస్ రెడీ అయింది. చూసారా ఎంత పొడి పొడిగా, రైస్ కూడా చాలా పొడవుగా కనిపిస్తుంది. రైస్ పొడి పొడిగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం రెండు కలిపి వడ్డించుకొని తిన్నట్లయితే ఆహా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.